చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న చిన్న స్థాయి చిరుద్యోగుల దగ్గర నుంచి పై స్థాయి వరకు అసలు జనాలు ఏదో ఒక సెక్షన్ రోడ్లెక్కే పరిస్థితి వచ్చేసింది. మొదటి 6 నెలలు పూర్తి కాకముందే వరుస పెట్టి ఈవెన్ 108 వాళ్ళు కనుక సమ్మెకి దిగితే ఏదో ఆగండి ఒక రోజు మాట్లాడదామని చెప్పి వాళ్ళని చర్చలకు రమ్మని చెప్పారు కాబట్టి ఆగారు, లేకుండా అర్ధరాత్రి నుంచి అది కూడా పోయేది. ఇంకా వాలంటీర్లు రోడ్డు ఎక్కి అసలు ఎంత దారుణంగా తిడుతున్నారు. పాపం తిట్టడం కాదు, వాళ్ళ ఆవేదన ఆగ్రహం. ఇవన్నీ ఒకవైపు అయితే, మరొక వైపు ప్రజలకు ఇప్పటివరకు ఏ పథకం అమలు చేయలేదు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అని సిపిఐ సిపిఎం ఇద్దరు నేతృత్వంలోని కమ్యూనిస్టులు ఈరోజు ఏకంగా అనంతపురం జిల్లా కలెక్టరేట్నే ముట్టడించారు. వాళ్ళు కలెక్టరేట్నే ముట్టడించారు, భారీగా హాజరయ్యారు. నాకు తెలిసి ప్రజల మద్దతు కానీ గట్టిగానే ఉన్నట్లుంది. భారీగా హాజరయ్యారు, కలెక్టర్ను ముట్టడించారు. ఆ కలెక్టరేట్ని ముట్టడించినప్పుడే కలెక్టర్ వినోద్ కుమార్ సార్ అట్లా వస్తే ఇంకా అయిపోయాయి, చుట్టుకునేశారు. అర్ధ గంటకు పైగా కలెక్టర్ వాహనం అక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదు, వీళ్ళు పక్కకి తప్పుకునే పరిస్థితి లేదు. పోలీసులకు ఇటువైపు వీళ్లకు తీవ్ర దొబ్బులాట, వాగ్వాదం, తోపులాటలు తీవ్రంగా. కలెక్టర్ రోడ్డు మీద అర్ధ గంటకు పైగా నిలబడిపోయే పరిస్థితి వచ్చింది. ఏ పథకం అమలు చేశారు? సూపర్ 6 పథకాలు ఇంకెప్పుడు అమలు చేస్తారు? రైతులకు రైతు భరోసా ఇచ్చారా? ఇవ్వక ఎంత ఇబ్బంది అవుతూ ఉంది. మరొక వైపు వాహన మిత్ర ఇవ్వక ఆటో డ్రైవర్లకు ఇబ్బంది అవుతూ ఉంది. అన్ని రేట్లు పెరిగిపోయాయి, ధరలు పెరిగిపోయాయి. ప్రజలకేమో ఏ పథకం అమలు చేయడం లేదు. అమ్మఒడి ఏమైంది? తల్లికి వందనం అని 18 సంవత్సరాలు ప్రతి ఒక్కరికి 1500 నెలకి ఇస్తామన్నారు, ఏమైంది? నిరుద్యోగ వృద్ధి ఏమైంది? అసలు డిఎస్సి ఎంత లేటుగా ఇస్తారు అని వరుస పెట్టి ఈ సమస్యలన్నింటినీ ప్రస్తావించుకుంటూ ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని మేము ఆ చరిత్రలో చూడలేదు అని చెప్పి ఇటు సిపిఐ ఇటు సిపిఎం కమ్యూనిస్ట్ సంఘాలు మరికొన్ని సంఘాలు కలిపి ఏకంగా అనంతపురం కలెక్టరేట్నే చుట్టుముట్టడం, తీవ్ర ఉద్రిక్త వాతావరణం, కలెక్టర్ను రోడ్డు మీద ఆపేయడం, పోలీసులకు వీళ్లకు తీవ్ర వాగ్వాదం, ఆందోళన, తోపులాట. అసలు 6 నెలలు తిరగకముందే ఒక సర్కార్ మీద ఇంత వ్యతిరేకత, అది కూడా చంద్రబాబు నాయుడు గారి సొంత పార్టీలుగా భావించుకొని, అంటే కొందరి దృష్టిలో, మెజారిటీ వాళ్ళ దృష్టిలో కమ్యూనిస్టు పార్టీలు ఇంతకాలం రోడ్ల మీదకి వచ్చి మేము చరిత్రలోనే చూడలేదు ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని అనడం నిజంగానే మరి సర్కారు ఏ ధైర్యంతో ముందుకెళ్తూ ఉన్నారో, మరి ఇంత వ్యతిరేకతను వాళ్ళు ఓవర్కమ్ చేసుకునేకి ఎందుకు దృష్టి పెట్టడం లేదో, నెక్స్ట్ ఎన్నికలు ఎదుర్కోవడానికి వాళ్ళ దగ్గర ఉన్న ధైర్యం ఏంటో మొక్క అర్థం కావట్లేదు నాకైతే.